బొగ్గు కుంభకోణం మార్కను తుడుచుకునేందుకు రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతున్నది. ప్రజల్లో సింగరేణి స్కామ్ పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నది. గులాబీ నేతలకు వరుసగా సిట్ నోటీసులు ఇచ్చి చర్చను పక్కదారి పట్టించాలని చూస్తుంది. సీఎం రేవంత్ డైరెక్షన్లో మొన్న హరీష్ రావుకు, నిన్న కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేశారు. కోల్ స్కామ్ పై చర్చను పక్కదారి పట్టించేందుకే పాలకులు నోటీస్ డ్రామాలు ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలిచారు. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 అండర్ సెక్షన్స్ 160, 427, 201, 120B, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 65, 66, 66F1, B2, 70 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా విచారించడం అవసరమని స్పెషల్ సిట్ విచారణాధికారి భావిస్తున్నట్టు నోటీసుల్లో తెలియజేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చామని, చట్టబద్ధమైన కారణం లేకుండా ఈ నోటీసును పాటించడంలో విఫలమైతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తర్వాత 2 రోజులకే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సిట్ నోటీస్ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి నార్సింగ్లోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అనంతరం భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి విచారణల పేరిట కేటీఆర్ ను వరుసగా వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో ఫార్ములా ఈ కారు రేస్ కేసులో 3 సార్లు ఏసీబీ విచారణను ఆయన ఎదుర్కొన్నారు. అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి వివరణ ఇచ్చారు. నాడు కేటీఆర్ ఫోన్లను ఏసీబీ అడగటం విమర్శలకు తావిచ్చింది. దీంతో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు అభివర్ణించిందని, ఫోన్, ల్యాప్టాప్ వంటివి ఇవ్వబోనని కేటీఆర్ తేల్చి చెప్పారు. అటు ఇదే కేసులో ఈడీ విచారణకు సైతం ఎదుర్కొన్నారు. అయితే ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు అసాధ్యమని భావించిన రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకునేందుకే మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు ఇప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గత పోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనా వైఫల్యం, ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ముఖ్యంగా బొగ్గు స్కామ్లో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తడం, ఈ స్కామ్ పైనే ప్రజల్లో చర్చ జరుగుతుండడం సర్కార్కు దిక్కుతోచకుండా చేస్తున్నది. దీనికి తోడు ప్రభుత్వ అవినీతిని కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండటంతో మరింత ముప్పు తప్పదని రేవంత్ రెడ్డి గ్రహించారు. ఆయనకు అలవాటైన రాజకీయ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారు. అయితే బొగ్గు కుంభకోణంలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం రేవంత్కు అస్సలు మింగుడు పట్టంలేదు. బొగ్గు మరకను తుడుచుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ నానా తంటాలు పడుతున్నది. దీంతో కంట్లో నలుసుగా మారిన కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలను సైలెంట్ చేయాలని ప్లాన్ చేశారు. దెబ్బకు ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత మొత్తం తుడిచిపెట్టుకుపోవాలని, రాష్ట్రంలో మరో చర్చకు తావు లేకుండా చేయాలని ఈ సిట్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నైని బొగ్గు కుంభకోణంలో అన్ని వేళ్లు సీఎం రేవంత్ రెడ్డి వైపు చూపే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల చర్చను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కేటీఆర్ ను టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుట్రలో భాగంగా ముందుగా సోమవారం హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఆయన విచారణకు హాజరైన సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించడంతో అది బెడిసికొట్టింది. బొగ్గు కుంభకోణం ప్రచారం మరింత ఎక్కువైంది.
దీంతో ఆందోళనకు గురైన పాలకులు కాస్త డోస్ పెంచాలని భావించి మళ్లీ గురువారం కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఇలా బీఆర్ఎస్ కీలక నేతలకు వరుసగా నోటీసులిచ్చి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, గులాబీ కేడర్ల భయం నెలకొల్పాలనే కుట్రలకు రేవంత్ సర్కార్ తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.